వెక్టార్ డిఫరెన్షియేషన్లో ఏమేమి ఉంటాయో చూద్దాం ఇప్పుడు. అంటే బ్రీఫింగ్, ఏ యూనిట్లో ఏమేమి వాడతాము, ఏమేమి ఎట్లా సాల్వ్ చేస్తాము, అసలు టాపిక్స్ ఏంది అవి ఇవి చూసుకుందాము. ఫస్ట్ మనకి వెక్టార్ అంటే ఏందో తెలుసు, విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దాన్ని ఏ బార్, బి బార్, సి బార్, లేకపోతే ఐ బార్, జే బార్, కే బార్. నువ్వు ఏబిసిలను వెక్టార్ అనుకుంటే వెక్టార్ అంటే మనం బార్ పెట్టుకుంటాం. అదే మనకు స్కేలార్ అంటే ఓన్లీ డైరెక్షనే ఉంటుంది, డైరెక్షన్ ఒక్కటే ఉంటుంది. ఇది మనం ముందే చూసుకున్నాం. కొంచెము రీక్యాప్ లాగా మనకేం తెలుసు అంటే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ సేమ్ ఈక్వల్స్ టు 1. అదే ఐ డాట్ జే 0, ఐ డాట్ కే బార్ ఈక్వల్స్ టు 0. అట్లనే మనకి రెండు ఐలో ఇంటూ అయినాయి అనుకో 1 వస్తుంది. రెండు డిఫరెంట్ ఇన్ మల్టిప్లికేషన్ చేసినాం అనుకో 0 వస్తుంది. ఇది డైరెక్షన్ ఓన్లీ. అది వెక్టార్ డిఫరెన్షియేషన్ అంటే తెలుసు, మనం d/dxతో డినోట్ చేస్తాం. d/dx అంటే సపోజ్ xy రెండు వేరియబుల్ ఉన్నాయి అనుకోండి, ఈ రెండింటిని వేరియబుల్స్ అనుకోండి చేస్తాం కదా, కానీ ఇందులో మనము పార్షియల్ డెరివేటివ్ వేస్తాం. అదే xyకి ఇక్కడ చేసినాం అనుకోండి, d/dx ఆఫ్ x ఉంది కదా, y అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. d/dx ఆఫ్ x ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే y వస్తుంది. డో బై డో ఎక్స్ ఆఫ్ xy ఈక్వల్స్ టు y వస్తుంది. అదే ఇక్కడ కండిషన్లో మనం d/dx uv తీసుకుంటాం కదా, x dy/dx ప్లస్ dy dx/dx. d/dx ఆఫ్ x ఎంతనో తెలుసు మనకి, 1 కదా, అది 1. d/dx ఆఫ్ xy ఇది పార్షియల్ డెరివేటివ్. అంటే మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నా కానీ దేంతో అయితే పార్షియల్ డెరివేటివ్ వేస్తున్నామో దాన్ని ఒక్కదాన్నే వేరియబుల్ అనుకుంటాం, మిగతాదంతా కాన్స్టెంట్ అనుకొని పక్కకు పడేస్తాం. ఇందులో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇందులో మనం ఒకటి కన్సిడర్ చేసుకుంటాం, ఏంటంటే ఆర్ వెక్టార్ ఈక్వల్స్ టు xi ప్లస్ yj ప్లస్ కేజెడ్ బార్ అనుకుంటాం. అదే మనం దీని మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం అనుకో, మ్యాగ్నిట్యూడ్ ఎట్లనో తెలుసు కదా, కోఎఫిషియంట్లను స్క్వేర్ చేస్తాం. అదే నాకు ఆర్ స్క్వేర్ కావాలనుకో, దీనికి స్క్వేర్ x² ప్లస్ y² ప్లస్ z². ఇది మినిమం బేసిక్. ఇప్పుడు యూనిట్లోకి వెళ్ళిపోదాం. యూనిట్లో ఎక్కువ శాతం అడిగే వెరీ షార్ట్ ఏదంటే, వెరీ షార్ట్ అని కాదు కానీ ఒకవేళ 15 మార్క్స్ ఇస్తే ఒక పార్ట్ ఇది, ఇంకో పార్ట్ వేరేది ఇస్తారు. ఏదో చూద్దాం. అదేంటంటే డైరెక్షనల్ డెరివేటివ్. దీన్నే మనం ఏమంటామంటే గ్రేడియంట్ అంటాం. ఎలా డినోట్ చేస్తామంటే గ్రాడ్ అని డినోట్ చేస్తాము. ఇది మనం ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫంక్షన్ ఏదో ఒకటి ఇస్తాడు మనకి, xy ప్లస్ yz ప్లస్ zx అని ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. దీనికి మనం గ్రేడియంట్ ఇవ్వాలంటే ఎట్లా చేస్తామంటే డో ఎఫ్, దీన్ని ఉల్టా డెల్టాతోటి, డెల్టా అంటే ఇది కదా, రివర్స్ డెల్టా, దాన్నే మనం గ్రేడియంట్ అని అనుకుంటాం. దాంతో డినోట్ చేస్తాం. లేకపోతే గ్రాడ్ ఎఫ్, ఇది డెల్టా ఎఫ్ అన్న రాసుకుంటాం, లేకపోతే గ్రాడ్ ఎఫ్ అని అయినా రాసుకుంటాం. మనము ఎట్లా రాసుకున్న ప్రాబ్లం లేదు. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఐ వెక్టార్ ఇంటూ డో/dx ఆఫ్ ఎఫ్ ప్లస్ జే వెక్టార్ ఇంటూ డో/dy ఆఫ్ ఎఫ్ ప్లస్ ijk కదా, కే వెక్టార్ ఇంటూ డో/f/dz. ఏముండదు, సింపులే. ఇది మనకి డైరెక్షనల్ డెరివేటివ్ అనుకున్నాం కదా. దీనికి మీద ఉన్న దానికి సాల్వ్ చేద్దాం. డో/f/dx చేస్తాం. అంటే ఏంది, డో/f/dx అంటే ఇక్కడ y కాన్స్టెంట్ కదా, ఒకసారి రాసుకుంటా.
డో వై డో ఎక్స్ ఆఫ్ xy ప్లస్ zy ప్లస్ zx కదా. అంటే ఎక్స్ ఒక్కటే వేరియబుల్, yz అనేటివి కాన్స్టెంట్స్ కదా. సో దీని ఏమొస్తుంది, ఎక్స్ కాన్స్టెంట్. సో y(1) ప్లస్ zy ఎక్స్ టర్మే లేదు, సో 0 ప్లస్ zx ఉంది, z(1). మనకి ఏం తెలుసు ఫార్ములాలో, d/dx ఆఫ్ x ఈక్వల్స్ టు 1, d/dx ఆఫ్ k ఈక్వల్స్ టు 0. ఇంతే కదా. అంటే మనకి ఏమేమి వచ్చింది, y ప్లస్ z. సేమ్ అట్లనే మనం డో ఎఫ్ బై డో వై వేస్తాము, డో జెడ్ బై డో ఎఫ్ బై డో జెడ్ చేస్తాం. ఇది డైరెక్ట్ చేసేస్తా. డో ఎఫ్ బై డో వై కదా, వై ఉంది అంటే ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ ప్లస్ జెడ్. జెడ్కి చేస్తే ఏమొస్తుంది, ఇది 0 అయిపోతుంది, ఇది వై ప్లస్ ఎక్స్. ఈ 3 తీసుకొని ఇలా పెడతాం మనం. దేర్ ఫోర్ డైవర్జెన్స్ లేకపోతే గ్రేడియంట్ ఆఫ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అదేమొస్తుంది అంటే వై ప్లస్ జెడ్ ఇంటూ ఐ వెక్టార్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ జే వెక్టార్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ కే వెక్టార్. ఇట్లా ఇచ్చేసినాక మనకి ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఇస్తాడు మనకి, ఎట్ ద రేట్ ఒక పాయింట్ కనుక్కోమంటాడు. డో ఎఫ్ ఎట్ ద రేట్ 1 -1 1. ఇవి ఏం వాల్యూస్ అంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్లో పెడతాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, -1 + 1 0 0 ఇంటూ ఐ వెక్టార్ ప్లస్ 1 + 1 ఇంటూ జే వెక్టార్ ప్లస్ y -1 + 1 ఇంటూ కే వెక్టార్. 0 ఇంటూ i 0 ప్లస్ 2j బార్ ప్లస్ 0k బార్ అంటే 2j బార్. ఇట్లా ఇస్తాడు మనకు. ఓన్లీ డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ఇట్లా ఇస్తాడు. నెక్స్ట్ ఏం కనుక్కోమంటాడు, అలాంగ్ ద డైరెక్షన్ యూనిట్ వెక్టార్ అని అంటాడు. అది గిట్ట చూద్దాం. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ అని ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, ఎట్ అని చెప్పి ఒక పాయింట్ ఇస్తాడు. దీన్ని మనము అదే డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కుంటాము. అది ఎట్లా కనుక్కుంటామో ఇంతకుముందు చూసినాం కదా. డో ఎఫ్ లేకపోతే గ్రాడియంట్ ఎఫ్, గ్రాడ్ ఎఫ్ అని అనుకుంటాం, లేకపోతే డైరెక్షనల్ డెరివేటివ్ అని రాసుకుంటాం. ఒకవేళ ఇచ్చిన ఫంక్షన్ ఇలా ఇందులో కాకుండా ఇది ఉంటే మనకి ఫార్ములా ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. దీని మీనింగ్ ఏంటంటే ఏ క్యాప్ ఈక్వల్స్ టు ఏ వెక్టార్ బై మోడ్ ఏ. మోడ్ ఏ అంటే ఏంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ కదా, అది మనకు తెలుసు కదా. ఇట్లా ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఈడ ఇచ్చిన ఫంక్షన్కి ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ బై √1² ప్లస్ 2² ప్లస్ 3². i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ బై √1 ప్లస్ 4 ప్లస్ 9. ఏ క్యాప్ ఈక్వల్స్ టు i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ బై √14. ఇట్లా వచ్చింది కదా. ఇక్కడ మనకు ఐజేకేలు ఉన్నాయి. ఇక్కడ ఇట ఇది మొత్తం సాల్వ్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేస్తే అదొక ఐలా ప్లస్ జే బార్ ప్లస్ కే బార్లో వస్తుంది. నార్మల్గా ఎగ్జాక్ట్ ఎంత వస్తుందో మనకు తెలియదు, ప్రాబ్లం చేసుకునేటప్పుడు చూసుకుందాము. మనకి ఏ క్యాప్ ఇక్కడ వరకు అయిపోతుంది కదా. ఏ క్యాప్ అంటే మీనింగ్ ఏంది, ఏ వెక్టార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ కదా. అది ఫైండ్ అవుట్ చేస్తే ఐజేకేలలో వస్తుంది, అయిపోతుంది. మనం డైరెక్షనల్ డెరివేటివ్స్ గిట్ట మనకు ఐజేకేలలోనే వస్తుంది కదా. సపోజ్ ఇది అనుకుందాం, డో ఎఫ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఐజేకే అనుకుందాం. ఇది డైరెక్షనల్ డెరివేటివ్. ఇప్పుడు మనకు ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఇన్ ద డైరెక్షన్ ఇది మొత్తం ఇచ్చింది కదా. ఇది ఎట్లా చేస్తామంటే ఏ క్యాప్ ఇంటూ డో ఎఫ్ చేస్తాం. ఏ క్యాప్ అంటే ఏముంది మనకి
I bar plus 2j bar plus 3k bar by root 14 into ఇది గిట కదా I bar plus j bar plus k bar. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింది ఇది అవుతుంది I bar into I bar 1 ప్లస్ I bar into j bar 0 I bar into k bar 0 అందుకని రాసలే j bar into j bar ప్లస్ k bar into k bar 3 మిగతా అన్నీ ఎలిమినేట్ చేసేస్తాం 6/√14 మనకు మొత్తం ఆన్సర్ చేసినాక వెక్టార్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది మనకి అంతే. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ టూ నార్మల్ చూసుకుందాం. అది ఎక్కువ అడిగాడు, అది చిన్న కాన్సెప్టే. అది ఇంతకుముందు చెప్పినా కదా, ఏది చెప్పినా అదే యూనిట్ వెక్టార్ది ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉంది. ఒకటే ఫాలో అయిపోయారు అనుకో జర మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఎట్లా చేసినా సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు యాంగిల్స్ బిట్వీన్ టూ నార్మల్స్కి వచ్చేసరికి దాని ఫార్ములా cos θ is equals to n1 వెక్టార్ డాట్ ప్రోడక్ట్ బై n1 బార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ n2 బార్. ఇది ఒక ప్రాబ్లం దీన్ని నెక్స్ట్ వీడియోలో వేసుకునేటప్పుడు చూద్దాము. నెక్స్ట్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్, దాని తర్వాత కర్ల్. ఇవి ఎట్లా అంటే 70% వరకు ఈ కాన్సెప్ట్ నుంచే వస్తాయి క్వశ్చన్స్ మనకి. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ అంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్. ఈ కాన్సెప్ట్ను మనకి 80% అడుగుతాడు. ఇదొకటి, కర్ల్ ఎఫ్ ఒకటి, గివెన్ ఫంక్షన్ ఈ సోలోనాయిడల్ ఆర్ ఇర్రోటేషనల్. డైవర్జెన్స్ అంటే సోలోనాయిడల్ అని ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ ఒకవేళ ఈక్వల్స్ టు 0 అయితే సోలోనాయిడల్ అంటాము. కర్ల్ దానికి ఈక్వల్స్ టు 0 అంటే రొటేషనల్ అవుతుంది. ఈ డైవర్జెన్స్ది ఏమంత కాంప్లికేటెడ్ ఉంటుంది, సింపుల్ ఉంటుంది. దీన్ని స్టెప్ బై స్టెప్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన ఫంక్షన్కి గ్రాడ్ పై ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రాడ్ పై లేకపోతే గ్రాడ్ అనేది చదువుతాం కదా, డైరెక్షనల్ డెరివేటివ్. ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసు. ఈ రెండు ఒకటే కాబట్టి ఒకటే రాస్తాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? I into dou pi by dou x plus j into dou pi by dou y plus k bar into dou pi by dou z కదా. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేసినాక I కోఎఫిషియంట్ సమ్ ఫంక్షన్ వస్తుంది, j కోఎఫిషియంట్ సమ్ ఫంక్షన్ వస్తుంది, k బార్ది ఒక ఫంక్షన్ వస్తుంది. ఈ ఫంక్షన్ది I కోఎఫిషియంట్ ఏమో మనం f1 అనుకుంటాం, jది f2, దీన్ని f3 అనుకుంటాం. ఏంది గ్రాడ్ పై దాంట్లో. ఇప్పుడు డైవర్జెన్స్కి ఏం చేస్తామంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ అది ఎట్లా రాస్తామంటే div డాట్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు, ఇక్కడ వచ్చిన ఫంక్షన్ ఉంటుంది కదా, dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z చేస్తాం. ఇక్కడ మనం గ్రాడ్ పై అనుకున్నాం, అది ఎట్లా ఫస్ట్ ప్రాసెస్ తెలిసిందే. అది చేసినాక కోఎఫిషియంట్లను మనం f1 f2 f3లో అనుకుంటాం, ఇది అయిపోతుంది. ఎప్పుడైతే సోలోనాయిడల్ అనుకుంటాం అనుకో, ఒకవేళ డైవర్జెన్స్ అనేది ఈక్వల్స్ టు 0 అయిందనుకో, డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు 0 అయిందనుకో, గివెన్ ఫంక్షన్ ఇస్ సోలోనాయిడల్, NYDAL, సోలోనాయిడల్ అని రాస్తాం. ఇప్పుడు కర్లుకి వచ్చేసరికి ఎట్లా చేస్తామో చూద్దాం. ఇది డైవర్జెన్స్ అయిపోయింది వీడికి. ఇప్పుడు ఈ యూనిట్లో లాస్ట్ టాపిక్ అదేంటంటే కర్ల్ ఎఫ్ బార్. కర్ల్ ఎఫ్ బార్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చూసుకుందాం. ఇది గిట కర్ల్ అంటే క్రాస్ ప్రోడక్ట్ అని గుర్తుపెట్టుకుందాం. క్రాస్ అంటే ఎక్స్, డైవర్జెన్స్ అంటే డాట్ ప్రోడక్ట్, ఇదేమో క్రాస్ ప్రోడక్ట్. దీన్ని ఎట్లా రాసుకుంటామంటే ఎఫ్ బార్ అని రాసుకుంటాం. స్మాల్ ఎఫ్ బార్ అన్న రాసుకోరు, క్యాపిటల్ ఎఫ్ బార్ అన్న రాసుకోరు, ఏం బార్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ డిటర్మినెంట్. ఇది మోడ్ కాదు, డిటర్మినెంట్. అదే మ్యాట్రిసెస్లో వాడతాం కదా అది. ఈజీ ఇదైతే మ్యాక్సిమం ఇదే రావాలనుకుందాము. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఎట్లుంటుందో మన చేతిలో ఉండదు. f1 f2 f3
అంతే. కర్ల్ ఎఫ్ బార్ అంటే ఇట్లా ఉంటుంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామో ప్రాబ్లమ్స్లలో చూసుకుందాం. ఎట్లా సాల్వ్ చేస్తామో ఇంట్లో కొంచెం చెప్తా. సేమ్ దీనికి గిట్ట ఫస్ట్ మనం గ్రాడ్ పై 1 కనుక్కుందాం. ఎందుకంటే F1 F2 F3లు వస్తాయి. కే బార్ F1 F2 F3లు వస్తే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎట్లా సాల్వ్ చేస్తామంటే ప్లస్ మైనస్ ప్లస్ దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటామంటే కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు ప్లస్ ఐ ఇంటూ ఏడి మైనస్ బీసీ, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది ఏమొస్తుంది డో బై డో వై ఆఫ్ F3 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ F2. ఎట్లా అంటే ఇది ఏడి మైనస్ బీసీ, దీని నేను ఏబిసిడి అనుకుంటా, దీన్ని ఏబిసిడి అనుకుంటా, ఏడి మైనస్ బీసీ వేస్తాం. అట్లనే ఫస్ట్ టర్మ్కి అయిపోయిన తర్వాత సెకండ్ టర్మ్కి మైనస్ జే బార్ ఇంటూ సేమ్ ఈ రో ఈ కాలం పోతుంది. అప్పుడు ఏమవుతుంది డో బై డో ఎక్స్ ఆఫ్ F3 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ F1 తర్వాత ప్లస్ కే బార్. ఇది మనం ఇట్లా ఆర్డర్గా రాసుకోవాలి, కానీ మనకు అక్కడ జాగలేదు కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నా అంతే. ఇది 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 పోతే ఏడి మైనస్ బీసీ కదా, ఏబిసిడి కదా. అప్పుడు ఏమొస్తుంది డో బై డో ఎక్స్ ఆఫ్ F2 మైనస్ డో బై డో వై ఆఫ్ F1 అంతే కదా. ఇట్లా మనం రాసుకున్నాక ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎంతకైనా మంచిది. ఎందుకంటే ప్రాబ్లం మొత్తం అంతా పోయే బదులు ఈయనే మనం చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా అని. ఫస్ట్ చూద్దాం. ఈ రో ఈ కాలం పోయింది, డో F3 కరెక్టే, F2 కరెక్టే. ఈ రో ఈ కాలం పోయింది, F3 F1 ఓకే కరెక్టే. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఒకవేళ కర్ల్ ఎఫ్ బార్ అనేది 0 వచ్చింది అనుకో ఇర్రొటేషనల్ అవుతుంది. ఒకవేళ ఇర్రొటేషనల్ అవుతుంది, ఒకవేళ రాకపోతే మనకి డైరెక్ట్ ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది, అది ఆన్సర్ అయిపోతుంది. ఇదే మొత్తం వెక్టార్ డిఫరెన్షియేషన్ అంటే.